ప్రజా సమస్యలపై స్పందించే నాయకుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని టీడీపీ సీనియర్ నాయకులు మల్లెల పుల్లారెడ్డి తెలిపారు. ఈరోజు కల్లూరు మండలంలోని వీగర్ సెక్షన్ కాలనీ వై జంక్షన్ దగ్గర టీడీపీ నాయకులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా టీడీపీ నాయకులు మల్లెల పుల్లారెడ్డి బాణసంచా పేల్చి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు మల్లెల పుల్లారెడ్డి మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలో ప్రాజెక్టులపై పాలకులను నిలదీసిన నాయకుడు గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణానికి అనేక రకాలుగా ఆందోళన చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మధు, సోహెల్, మల్లికార్జునారెడ్డి, సత్య, శ్రీరామ్, శ్రీనివాసరెడ్డిలు పాల్గొన్నారు. బైరెడ్డి ఆరోగ్యం బాగుండి ప్రజానాయకుడు ఆయన రాయలసీమలో ఉద్యమం చేసింది వ్యక్తి ఎవరంటే ఒక బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు. ప్రాజెక్టుల పైన అయితేనేమి, రైతుల సమస్యల పైన అయితేనేమి, ఏ సమస్య అయినా సరే రాయలసీమలో అధికారం ఉండని లేకపోని ఎప్పుడు కూడా దీనికి తగ్గకుండా పోరాటం చేస్తూనే ఉంటాడు. అటువంటి నాయకుడు మనకు ఎక్కడ దొరకడు. కానీ ఈ ఏరియాలో మాకు ఇప్పుడు నంద్యాల పార్లమెంటుకు బైరెడ్డి గారి కూతురు శబరమ్మ ఎంపీ అయినారు. వారు వచ్చినా కూడా ఈ మధ్యకాలంలో ప్రజలకు అందుబాటులో ఉండి అందరికీ కూడా సేవలు చేస్తున్నారు. అయితే బైరెడ్డి మాత్రం ప్రతి విషయంలో ఏ సమస్య వచ్చినా ఏదొచ్చినా నా కాడ రాండి నేనుండా అని ప్రజలకు భరోసా ఇస్తున్నాడు. నీటి సమస్య పైన ఢిల్లీలో కూడా కొట్లాడడం జరిగింది, ఢిల్లీ కూడా ధర్నా చేయడం జరిగింది. ప్రాజెక్టుల మీద అయితే ఎన్నిసార్లు సమస్యల మీద పోరాటాలు చేశాడు. అన్ని విషయాలు కూడా ఆయన తెలుసు కాబట్టి బైరెడ్డి గారు ఈ రోజు ఇక్కడ నిలబడినాడు. వేరే వాళ్ళు వై జంక్షన్ నందు బైరెడ్డి గారి పుట్టినరోజు శుభ సందర్భంగా భారీ ఎత్తున బాణసంచాలు అయితేనేమి, కేక్ కటింగ్ కానీ, అదేవిధంగా అనాథాలకు కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా మేము జరుపుతున్నాము. బైరెడ్డి గారికి దేవుడు ఆరోగ్యాలు ఆయన బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు టీడీపీ కార్యకర్తలు కానీ, నాయకులు అయితేనేమి, అభిమానులు అయితేనేమి ఈరోజు భారీ ఎత్తున పాల్గొని ఈ యొక్క ఆయన బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. మరొకసారి అదేవిధంగా శబరక్క కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. శబరక్క గారి ఈరోజు ఆమె మాలాంటి వాళ్ళకి ఎంతమందికో ఒక ఇంప్రెషన్గా ఉంటుంది, ఒక రోల్ మోడల్గా ఆమె ఈరోజు ప్రతి ఒక్కరికి, యూత్కి ఏదైనేమి అందరికీ. ఇప్పుడు నాకైతే ఈరోజు ఒక కేంద్ర టెలికాం కమ్యూనికేషన్ సభ్యులుగా నన్ను నియమించినందుకు అక్క గారికి మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.